మన స్తోత్రం. మంచిది. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. 99వ కీర్తనలో యెహోవా రాజ్యము జనములు. దేవుని యొక్క రాజ్యము రెండు, ఒకటి సంఘము, రెండు పరలోకము, మరొకటి 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన రాజ్యము అద్భుతంగా ఉండబోతుంది. ఆయన రాజ్యము డైరెక్ట్గా తన బిడ్డలతో పరిపాలన జరిగించబోతున్నాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలన, రెండవ రాకడ గురించి ప్రత్యేకమైన మహాసభలు పెట్టుకున్నాం. మనం సంఘంలోనే పెట్టుకున్నాం సభలు. అద్భుతమైన వర్తమానాలు దేవుడు మనకి ఇచ్చాడు. దాని గురించి ఇప్పుడు మాట్లాడలేదు, కానీ ఈ లోకములో ప్రజెంట్ ఉన్న రాజ్యం గురించి మనం మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. ఇప్పుడు ఆయన రాజ్యం ఏంటి చెప్పాలి అందరికీ కూడా. సంఘమే. అనేక మార్లు మనం చెప్పుకున్నాము, కానీ మరొకసారి వాటి విషయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రాజ్యము సంఘము. ఈ లోకంలో 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి సాతాను రాజ్యము, 2 రాజ్యం. ఈ 2 ఒకే ప్లేస్లో ఉన్నాయి. ఈ 2 ఒకే ప్లేస్లో ఉన్నాయి. అర్థమవుతుంది మీకు? ప్రక్కనే ఉన్నాయి. కాబట్టి మనము దేవుని రాజ్య సంబంధులంగా ఎప్పటికప్పుడే గమనించుకొని జీవించాలి. ఈ లోక సంబంధమైన రాజ్యాలుగా ఫ్యాన్ కొని తిప్పండి. ఈ లోక సంబంధమైన రాజ్యం అంటే సాతాను రాజ్య సంబంధులుగా ఉండాలంటే మీరు ఏం చేయవసరంలా, దాని ప్రత్యేకమైన స్పృహ కూడా అవసరంలా. ఆల్రెడీ లోకమంతా కూడా అదే మత్తులో ఉంది. కాబట్టి ఈ లోక సంబంధమైన రాజ్యాల విషయంలో 2 రాజ్యాల్లో దేవుని రాజ్యములకు వచ్చి పడ్డాం మనం. మహాకృప అది. నమ్మి బాప్తిసం పొందుకున్న ప్రతి బిడ్డ కూడా తన సంఘములో దేవుడు చేర్చుకున్నాడు. ఒక స్వీపర్ పోస్ట్కి దానికి కూడా ఇంటర్వ్యూ జరుగుతుంది తెలుసా మీకు? హాస్పిటల్లో స్వీపర్ పోస్ట్కి చాలా రికమెండేషన్స్ ఉంటాయి. అడ్డదారిని వెళ్తూ చాలా లంచాలు కూడా అడతారు అవసరమైతే, అవకాశం ఇస్తాడు. సరే, ఆ లంచం పక్కన పెడితే కనుక దానికి కూడా చాలా కుస్తీ పట్టాలి. అదేమంటే ప్రభుత్వ ఉద్యోగం. అది స్టార్టింగ్ 1000 రూపాయలు ఇచ్చినా సరే నేను గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అనే ధీమా ఉంటుంది వాళ్ళకి. ఈరోజు నాడు దేవుని రాజ్య సంబంధులుగా అవటానికి నీకే ఇంటర్వ్యూ లేదు, ఏ ప్రయాస లేదు, నువ్వేం కష్టపడలా. దేవుడు విశాలమైన తన రాజ్యంలోనికి చేర్చడం కోసము తన ప్రాణమంతా కూడా సమర్పించేశాడు. నా ప్రజలందరూ నా రాజ్యంలో చేరాలని ఆయన ఉద్దేశం. నా రాజ్య సంబంధులుగా మారాలి, ఉండాలని ఉద్దేశం. చదువురా. కొలస్సీ 1:13 చదివితే, ఆయన మనలను అంధకార సంబంధమైన సాతాను రాజ్యములో నుండి విడుదల చేసి, బాగా అర్థం చేసుకోండి, ఆ మాటలే చాలా భయం వేస్తుందండి. అంధకార సంబంధమైన సాతాను రాజ్యముల నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. తన కుమారుని యొక్క రాజ్యము ఇక్కడ స్థాపించాడు. ఆయన రక్తము కాచి ప్రాణం పెట్టడం వల్ల తన రాజ్యానికి పునాది పడింది. ఆయన స్థాపించేశాడు. ఈ రాజ్యములో లేకపోతే ఈ సంఘములోకి చేర్చబడటం వంటిది ఆషమాషి కప్పనిస్ప కాదు. అనేక మందికి ఈ భాగ్యం లేదు. అనేక మంది గొప్ప గొప్ప వారికి, బలశూరులకి, వీరులకి ఈ భాగ్యం లేదు. కాబట్టి ఈ పక్కన ఉన్న 2 రాజ్యాల్లో గమనించండి. ఒకటి సాతాను రాజ్యం, రెండవది దేవుని రాజ్యం. సాతాను రాజ్యం యొక్క పరిస్థితి ఏంటంటే నాది, వాడి ఉద్దేశం అదే. నీకు మేలు కావాలిగా, నీకు బెనిఫిట్స్ కావాలిగా, నువ్వు మంచిదనంగా ఉంటున్నావు ఎలాగో ఏదో రకం. కాబట్టి కొంచెం మేలుకరమైన జీవితం జీవించాలిగా. నీకు ఏది ఉందో రా అని చూపిస్తుంది. అవన్నీ చూపించేది ఎవరై అంటే లోకం. ఇంకెన్నాళ్ళు భరిస్తావు, ఇంకెన్నాళ్ళు సహిస్తావు? ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు?
ఒకసారి ఇటురా, నీ మేలు కోరుకోవా, ఇన్నాళ్ళు ప్రార్థన చేస్తున్నావు కదా, ఏముంది దాంట్లో అని లోకం లాగుతూ ఉంటుంది. మీరు గమనించకపోతే మత్తులో పడిపోతారు. మీరేమనుకుంటారంటే మా అమ్మకి, మా అత్తకి, మా మామకి, మా చెల్లికి, మా అక్కకి, మా భర్తకి ఎంత ప్రేమో నా మీద. వాడు సాతానుగాడు జ్వాలపాట పాడి వాడు రాజ్యంలో కనెక్ట్ చేస్తున్న విషయం నువ్వు మర్చిపోయేంతగా మత్తులో పడతావు నువ్వు. అందుకే ఎవరితో మాట్లాడినా, ఎవరితో డీల్ చేసినా, ఎవరితో సహవాసం చేసినా, నేను దేవుని రాజ్య సంబంధమైన స్పృహలో లేకపోతే కనుక అమాంతంగా పక్కనే ఉంది ఆ రాజ్యం. పక్క పక్కన ఒకే ప్లేస్లో ఉన్నాయి 2 రాజ్యాలు. నేను లాక్కెళ్ళిపోతాడు. ఆ రాజ్యంలో ఉన్న పరిస్థితి ఏంటంటే నీ సుఖం కోసం నువ్వు ఆలోచింపజేస్తాడు, నీ సౌకర్యం కోసం ఆలోచింపజేస్తాడు. ఏ కష్టం రాకుండా నీ ప్రాధాన్యత కోసం నువ్వు ఆలోచింపజేస్తాడు. నీ ప్రాధాన్యత పక్కోడి గురించి ఆలోచించు నువ్వు. ఆ రాజ్యంలో ఉన్న మొత్తం అలాంటిది. సిలువ దగ్గర రానివ్వడం, ఇంకా శ్రమలు ఎందుకు, బాధలు ఎందుకు, కష్టాలు ఎందుకు, ఇప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నావు కదా, ఈ కష్టాలు ఏంటి అసలు, ఒక్కసారి పక్కొచ్చి చూడు అంటాడు వాడు. నువ్వు దాంట్లో పడిపోయి కల్తీ అయిపోతావు. అందుచేతనే దేవుడు తన రాజ్యాన్ని కట్టుకుంటున్న సందర్భంలో నువ్వు దాంట్లో పాలుభాగస్తులు అయిన తర్వాత, నాన్న నీ రాజ్యంలో స్థిరంగా ఉండాలి ప్రభువా అనేసి ఎప్పటికప్పుడు నువ్వు అప్డేట్ అవుతూ ప్రార్థన పూర్వకంగా ఉండకపోతే పక్కనే ఉంది సాతానుగాడి రాజ్యం, జంప్ అయిపోతావు. రాజకీయ నాయకులు జంప్ అవుతారు, మీకు తెలుసా? ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే అటు ఇటు వచ్చేస్తారు. ఇటు గెలిస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఇటు గెలిస్తే ఇటు వచ్చేస్తారు. అటు ఇటు ఇటు అటు ఇటుగా చాలామంది పోతారు. మళ్ళీ అది కూడా ఉంది. కొంతనాళ్ళు ఇలా తిరిగిన తర్వాత ఆడు సీటు కూడా ఎవరు. ఇది మరీ దౌర్భాగ్యమైన పరిస్థితి అన్నమాట. ఈ రాజ్య సంబంధం అలా ఉండకూడదు. మన సిలువు దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాం, పశ్చాత్తాపడి నువ్వు నాకు కావాలి నాన్న, నీ రాజ్య సంబంధంగా మారిపోతున్నాను ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, తీసుకోననేసి నువ్వు అడిగావు ప్రభువుని, ఆయన తీసేసుకున్నాడు, నా బిడ్డగా చేసుకున్నాను బిడ్డ అనేసి దేవుడిని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. దేవుని కనపడండి ఒకసారి. కాబట్టి ఈ రోజునాడు మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే లోక రాజ్యము కొంచెం డామినేట్ చేసినట్టే ఉంటుంది. లోకరాజ్యం బహిరంగ కనపడుతూనే ఉంటుంది. లోకరాజ్యం అందంగా కనపడుతూ ఉంటుంది. లోకరాజ్యము జనాలతో నిండిపోతుంది భయంకరంగా. లోకరాజ్యము మెప్పు, ఘనత, డబ్బు, అధికారము, ఇంకేదో సుఖాలు, సౌకర్యాలు, విలాసాల కోసం విచ్చలవిడిగా ఉంది పరిస్థితి. లోకం అంతా అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుచేత మనము ఆ లోకాన్ని చూసుకుంటూ వెళితే నువ్వు రాజ్యాన్ని మార్చేస్తావు. దేవుని రాజ్యం నుంచి మళ్ళా సాతాను రాజ్యానికి వెళ్ళిపోతావు. వాడి ఉద్దేశం ఏంటి? సిలువ దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు, అక్కడ శ్రమలు ఉంటాయి. సిలువకు దూరం చేయటం వాడు కుట్ర. దేవుని యొక్క శ్రమల గురించి చెప్పనకుండా ఉండటం వాడు కుట్ర. అందుకనే ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ తర్వాత ఈ కార్పొరేట్ పాస్టర్ అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు సాతాను రాజ్యాన్ని బహుగా వ్యాపింపజేస్తున్నారు, స్థాపిస్తున్నారు దేవుని సంఘాలను చెప్పుకుంటూ. అందుకే మీరు బాగా ఫిల్టర్ చేయాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ దేవుని రాజ్య సంబంధమైన సంఘమా, సాతాను దురాత్మ సంబంధమైన భ్రమపరచు దురాత్మతో కట్టబడుతున్న సంఘమా, ఇది మీకు అర్థం కావాలి. గుమ్మం దగ్గర కూడా వెళ్ళకూడదు మనం. ఎందుకని? ఈ దుర్బోధకులందరూ కూడా వాడు అనుచరులుగా బాగా పనిచేస్తాడనే విషయం తెలియకుండానే బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు అంత మత్తుపడిపోయారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి కొంత ఘనత కావాలి, వీళ్ళకి కొంత మెప్పు కావాలి. ముళ్ళు గుచ్చుకోకూడదు, చెమట పట్టకూడదు, శ్రమలు రాకూడదు, వీళ్ళకి రాకూడదు. వీళ్ళు ఏదే స్టైల్లో ఉంటారో అదే స్టైల్లో సంఘాన్ని కూడా పెంచుతారు. అదే సాతాను రాజ్యం. అందుచేతనే మిమ్మల్ని గమనించండి, సాతాను ఏస్తానంటే నీ గురించి నువ్వు ఆలోచించు ఎక్కువగా. అది దేవుని రాజ్య సంబంధం లక్షణం కాదు. బాగా అర్థం చేసుకోవాలి. నీ గురించి బాగా నువ్వు తెలుసుకోవాలి, నీ గురించి నీకు బాగా ఆలోచించాలి. నీ స్వప్రయోజనం గురించి ఆలోచించు, నీ మేలు గురించి ఆలోచించు, నీ శ్రేయస్కరమైన జీవితం గురించి ఆలోచించు. అసలు నీ గురించి ఆలోచించవేంటి అంటే అందుకే ఇంటోళ్ళు కూడా ఏమంటారంటే ఎప్పుడు పరాయోళ్ళు వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటారు. చూడండి, ఆ పాట పాడుతూ ఉంటారు. మనం బతికేది వాళ్ళ కోసం. ఇప్పుడు నీకు తిండి తక్కువైందా, గాలి తక్కువైందా, నీరు తక్కువైందా, బట్ట తక్కువైందా? ఇతరుల కొరకు మనం త్యాగజీవులం అండి. దేవుని రాజ్య సంబంధులందరూ కూడా అలాంటి బ్రతికితేనే అక్కడ ఏమన్నా కొంచెం పొందుకుంటాం మనం నిజమైన రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత. అందుకే సాతాను సమయ రాజ్యంలో నీ గురించి ఎక్కువగా ఆలోచింపజేస్తుంది. లోకము నీ గురించి ఆలోచించమంటుంది.
నా దేవుడు అంటున్నాడు ఇతరుల కోసం నువ్వు బ్రతకాలి. ఎలాగ బ్రతకాలంటే అవసరమైతే వాళ్ళ కోసం నువ్వు ప్రాణం పెట్టాలి. అవసరమైతే నువ్వు కొంచెం సఫర్ అవ్వాలి వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళు నా రాజ్య సంబంధులు కాదు కాబట్టి నా రాజ్యంలో రావటం కోసం సఫరింగ్ ఉంటుంది, కొంచెం శ్రమ ఉంటుంది, కొంచెం కష్టం ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది, కొన్ని అవమానం ఉంటుంది, నిందలు ఉంటాయి, చివరికి చంపేస్తారు. అయినా నువ్వు నా బిడ్డగానే అక్కడ ఉండాలిగా, నేను చనిపోయాక అలాగో. కానీ వాళ్ళు మారు మనసు పొందితే బాప్తిసం పొంది రక్షణలోకి వస్తే కనుక నా బిడ్డగా మారితే కనుక నీ ద్వారా ఆ బిడ్డ ఈ లోకాల్లోంచి నా రాజ్యంలోకి చేర్చబడ్డ కాబట్టి దానికి తగిన ప్రతిఫలం నేను ఇస్తాను మీకు. ఎంత భాగ్యం అండి ఇది. అందుకే వాక్యం అర్థం కాని వాళ్ళకి దేవుని రాజ్య సంబంధమైన జీవితం అర్థం కాదు. దేవుడు ఈ రాజ్య సంబంధాలను కూడా వాక్యంతో కడుతున్నాడు, డబ్బులతో కాదు, బంగారంతో కాదు, మెప్పులతో కాదు, ఘనతలు. అందుకని సంఘాల్లో మెప్పులు, ఘనతలు, ఫ్లవర్స్, బొకేలు, దండలు, దాల్యాలు ఇవే ఉండవు. ఆయనకే మహిమ రావాలి, ఆయన దండేసుకోవాలి, ఆయన శాలువ కప్పాలి, ఆయన ఘనపరచాలి, ఆయన హెచ్చించాలి, ఆయనకి సమస్త ఘనత మహిమ ప్రభావం చెందునుగాక. మనం ఎవరమే అక్కడుంది, మనకి అక్కడ ఉంది ఆ ఘనత. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టమంటున్నాడు దేవుడు. దేవుని నామాన్ని స్తోత్రం కలిగా. కాబట్టి సిలువకు దూరం చేసే, శ్రమకు దూరం చేసే, కష్టానికి దూరం చేసే, కేవలము నీ గురించి ఆలోచించి నీ ప్రాధాన్యత మీద ఆధారపడమని సాతానుగాడు కుయుక్తిగా తన రాజ్యంలో నిన్ను కట్టుకుంటున్నాడు. అది మీరు గ్రహించుకోకుండా మేము ఆదివారం వచ్చాం, శనివారం వచ్చాం, పాటలు పాడామనుకుంటే కనుక దానివల్ల నువ్వు దేవుని రాజ్య సంబంధం అవ్వవు. ఎప్పటికప్పుడే స్పృహలో ఉండాలి, ఎప్పటికప్పుడే స్పృహలో ఉండాలి. అందుగురించి ఇదంతా కూడా ఏంటంటే యాంటీ గాడ్ సిస్టమ్, దేవునికి వ్యతిరేకరమైన సిద్ధాంతాలు ఇవన్నీ కూడా. దేవుడు చెప్పిందంతా కూడా ఏం చెప్పాడు దానికి వ్యతిరేకంగా భ్రమపరచు దురాత్మలో పెట్టి మిమ్మల్ని మాయ చేస్తాడు. మీకు కనపడేది ఒకటే, ఆదివారం వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, దీక్షలు చేస్తున్నా, కానుకిస్తున్నా, ఫ్యాన్ కొంటున్నా, అవి కొంటున్నా, ఇవన్నిటి మీద మిమ్మల్ని బతికింపజేస్తాడు సాతానుగాడు. వీటిని పట్టుకుని భ్రమలో ఉండిపోమంటాడు. అందుకని శ్రమ వస్తుంది, నిందలు వస్తాయి, అవమానం వస్తుంది, అయినా సరే సిలువను మోసుకుంటూ వెళ్ళాలనే ఆలోచన లేకుండా నేను మత్తులు పెడతాడు. ఇది గమనించుకోవాలి. అందుకే ఎప్పటికెప్పుడు వాక్యాన్ని ఓపెన్ చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి, సంఘములో బ్రతకాలి. మనము దేవుని రాజ్యంలో ఉన్నట్టుగా మనం బ్రతకాలి వారమంతా. ఈ వేడి, ఈ శాఖ లేకపోతే ఈ యొక్క తీవ్రత వారమంతా పనిచేయాలి పెట్టలారా. ఆదివారం అయిపోయింది, బైబిల్ పక్కన పడేసామంటే కనుక ఈ వేడి ఉండదు మీకు. మళ్ళీ సాతాను సరే ఆదివారం మాతో ఏదో రకంగా నటించక్కడ, మళ్ళీ సోమవారం మళ్ళీ మామూలే కదా, అలా ఉండిపోయి నీకేం పర్లేదు, ఒరిజినల్ అంతా అక్కడే ఉందా అది అనేసి వాడు లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి మనందరము కూడా ఈ రోజు నాడు కేవలము ప్రార్థన చేస్తే అన్నీ వస్తాయి, ప్రార్థన చేస్తే అన్ని సమస్యలు పోతాయి, ఇదంతా కూడా దుర్బోధకుల బోధ, సాతాను రాజు సంబంధమైన బోధ. ప్రార్థన చేస్తే అన్నీ వచ్చేస్తాయా? అన్నీ వస్తే నువ్వు ఇక్కడ ఉంటావా? అన్నీ జరిగిపోతే నువ్వు ఇక్కడ ఉంటావా? వాళ్ళు మళ్ళీ ఏమంటారు తెలుసా మీకు? అబ్రహామును దేవుడు దీవించాడు. అబ్రహాం గురించి మీకు తెలుసు అసలు? అబ్రహాము గురించి మరొక కోణం మీకు తెలుసు అసలు? అంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, ప్రార్థన చేయి, ఇంకా ఒకవేళ ప్రార్థన చేసిన తర్వాత జరగకపోతే ఏమంటారు తెలుసా? విశ్వాసం లేదు నీకు అంటారు వాళ్ళు. ఎవరాళ్ళు? ఎంత దుర్మార్గ మాటలు వేసేది. విశ్వాసము ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆ విశ్వాసం అంటే మరో కోణం లేదా మీకు అసలు? అది తెలియట్లేదా? ఈ కొసర జీవితానికి సంబంధించి మాత్రమే విశ్వాసం అంటే. అలా అనుకుంటే కనుక చాలామంది భక్తులందరూ కూడా శ్రమలు, నిందలు, అవమానాలు, కొన్ని కరువులు వచ్చేసినాయి, కొన్ని బాధలు వచ్చేసినాయి. మరి వాళ్ళ పరిశ్రమలో విశ్వాసం లేదా? ఒకసారి ఆలోచించండి. అప్పుడు జ్ఞాపకం రాడు మీకు. మీ కష్టం వచ్చినప్పుడు కొన్ని కష్టాలు గుండా వెళుతున్న భక్తులను జ్ఞాపం చేసుకోరా? కొంచెం ఓదార్పు పొందుకోరా? ప్రభువా ఇంకా ప్రభువా ఇంకా తీసే కష్టం అనేసి ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నావు నువ్వు? అయ్యా నీకు ఎప్పుడూ అప్పగించేసరి ఉంటే వండి ప్రభువా, నన్ను మాత్రం ప్రభువా ఎలా ఉంచాలో, ఎక్కడికి ఉంచాలో, ఎలా తీసుకెళ్ళాలో నీకు తెలుసుకో ప్రభువా అనేసి ధైర్యంగా బాగుతున్నావా? దాని మీదే మీరు మనసు పెడతారు. ఇది సాతాను సంబంధమైన కుట్ర, బాగా అర్థం చేసుకోండి. కాబట్టి మనం చూస్తే హెబ్రీ పత్రికలో ఒక చక్కని మాటని జ్ఞాపకం చేసి చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11:13లో ఇలా అనుకుంటే కనుక మరి చాలామంది ప్రార్థనలు దేవుడు వినలా. అనుభవింపకపోయినను 13 వచ్చినా అదే చదమ్మా.
అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. చూసారండి, వాళ్ళు ఏ ఉద్దేశముతో బతికారు ఈ లోకంలో మీకు అర్థమైంది. ఇప్పుడు అసలు పర్మనెంట్ రాజ్యం మాకు ఒకటి ఉంది పరలోక రాజ్యములో. కాబట్టి టెంపరీ, ఇది స్థిర నివాసం కాదు, నిత్య నివాసం కాదు, సరైన నివాసం కాదు. ఇక్కడ చెమటలు పడితే, రోగాలు వస్తాయి, రొప్పులు వస్తాయి, బాధలు, కష్టాలు ఇవన్నీ మామూలుగా ఉంటాయి. అక్కడ ఏ బాధ బందీ లేదు అని ఒక నిరీక్షణతో వాళ్ళు బ్రతికారంట. మీకు విషయం చేసా, యాకోబు చివరి దినాల్లో చాలా కష్టాలు పడ్డాడు. ఇస్సాకు దేవుడిని యాకోబు దేవుడు అన్న దేవుడు. కానీ యాకోబు యొక్క పరిస్థితి చాలా గడ్డు పరిస్థితి అండి. ఇస్సాకు పరిస్థితి కూడా బిడ్డల మాట వినకపోవడం చాలా బాధపడ్డాడు. అబ్రహాం పరిస్థితి ఏం చేసి మీకు చివరి క్షణంలో అన్నీ ఉండి కూడా కొన్ని విషయాల్లో ఆయన చాలా బాధపడ్డాడు. ఇలా చెప్పుకుంటా పోతే చరిత్రకి వెళ్తే చాలా ఉన్నాయి. మరి వాళ్ళందరికీ దేవుడు లేడా? వాళ్ళందరూ ఒకటే తలంపుతో బతికారు. వాళ్ళు ఏం బతికారు? ఇప్పుడు ఏమన్నా మాట అర్థమవుతుంది మీకు? భూమి మీద మేము పరదేశులము అంటే మీకు దేవుని రాజ్యం అంటే సంఘములో కట్టబడుతున్నాం. మనము సంఘములో ఉన్న లోకములో కొంతకాలం పనిచేసుకుని కష్టపడుతున్నా సరే, వాళ్ళతో కొంచెం సహవాసం చేస్తున్నా సరే, ఈ సంఘములో ఉన్న వాతావరణము సమాజంలో కనిపించాలి నీ ద్వారా. అంటే ఈ రాజ్యాన్ని సమాజంలో చూపించాలి, ఈ రాజ్యాన్ని సమాజంలోకి తీసుకెళ్ళాలి. వాళ్ళందరూ కూడా నీ దేవుని చూపించి వాళ్ళని ఈ సంఘములో అనే రాజ్యంలో తీసుకురావాలి. అందుకే తన రాజ్యాన్ని ఆయన వ్యాపింప చేస్తున్నాడు అంటున్నాడు బైబిల్లో. ఆయన వ్యాపింప చేస్తున్నాడు, ఆయన రాజ్యాన్ని చేసుకుంటున్నాడు నీ ద్వారా. కాబట్టి వాళ్ళు ఎలా బతికారంట? పరదేశులం. ఈ దేశం మాకెందుకు? మీకు అబ్రహాం చరిత్ర మీరు చూసుకుంటే చూడండి, ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అబ్రహాం గురించి 11 అదే అధ్యాయంలో 9 వచనం. విశ్వాసమును బట్టి అబ్రహాము అతనితో ఉన్న వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు. ఎక్కడ నివసించారండి వాళ్ళు? ఒక బిల్డింగ్ కట్టుకోవడం చేత కదా వాళ్ళకి, 12 బిల్డింగ్ కట్టుకోలేరా? మహాధనవంతులు. అర్థమవుతుంది మీకు? మహాధనవంతుడు యాకోబు తాత అబ్రహాం. ఇస్సాకు తండ్రి మహాధనవంతుడు. వాళ్ళకు కూడా మహాధనం ఉంది. వాళ్ళకి ఒక బిల్డింగ్ కట్టుకోలేరా? పర్మనెంట్ స్థిరంగా ఉండకూడదు ఒక చోట. కానీ వాళ్ళు అబ్రహాముని ఫాలో అయ్యారు. వాళ్ళు అబ్రహాము ద్వారా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆయన అన్న మాట ఏంటి? ఇప్పుడు రండి 10వ వచనం. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు, పునాదులు గల ఆ పరలోక రాజ్యము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుని నామమునకు స్తోత్రం. ఏముండి ఆయన వెళ్ళిన ప్లేసు దేవుడు అప్పగించిన ప్లేస్ అది. కానీ గుడారాలే వేసుకున్నాడు. అర్థమవుతుంది మీకు? అన్యుల మధ్యన ఇదంతా కూడా నాకు వద్దు అనుకున్నాడు ఆయన. ఇంకా ఇంకోటి ఏం చేసి మాట అంటే సొంత ప్లేసులో కూడా పర్మనెంట్గా ఉండిపోదామని ఆలోచన లేకుండా బతికాడు అబ్రహాం. అన్యుల మధ్యన ఎలా ఉన్నాడమ్మా? అమ్మా అన్యుల దేశము అసలు యాక్టివ్గా దేశం దేవుడే ఇచ్చాడు ఆయనకి. అన్నీ ఉన్నాయి అక్కడ అబ్రహాంకి. కానీ ఎలా ఉన్నాడంట? వేరే దేశంలో ఉన్నట్టుగా, నా దేశం వేరన్నట్టుగా బతికాడు. ఇదండి విశ్వాసం అంటే. విశ్వాసానికి మరో కోణం చూపిస్తున్నా మీకు. మరి ఎందుకు ఇంత సఫరింగ్లో ఉన్నాడు? ఏముందిలే, 10 ఏళ్ళ భూమి ఉందనుకోండి, ఏం చేసుకుంటాం? అది నాది కదన్నట్టు బతికేశాడు ఆయన. ఆ ఎడ్లు ఉన్నాయి, ఇంకే పశు సంపద ఉంది, నాయి కాదని బతికేశాడు ఆయన. ఎలా బతికాయంట? నేను పరాయి దేశంలో ఉన్నట్టుగా, అన్యుల దేశంలో ఉన్నట్టుగా అదంతా ఆయనకి దేవుడు ఇచ్చింది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా, అడిగి మరి తీసుకోవచ్చు దేవుని దగ్గర నుంచి. పంపింది దేవుడే ఆయన్ని. కానీ నాది కాదు ఇది. అందుకని చిన్న గుడారములో ఉన్నాడు కష్టాలు పడుకుంటా. ఇప్పుడు ఏసీ ఉన్నా మీ నిద్ర పడదు. ఎందుకని? ఇప్పుడు ఏసీ ఉన్నా మీ నిద్ర పడతలేదు. ఎందుకు నిద్ర పడదు చెప్పండి సార్? చెప్పండి, పర్లేదు, మాట్లాడండి. అందరికి ఏసీలు ఉంటాయి కదండి, ఇంచుమించుగా ఫ్యాన్లు ఉన్నాయి కదండి. ఎందుకు నిద్ర పడతలా? పైకి మాత్రము మేము దేవుని రాజు సంబంధం, లోపల మాత్రం ఈ దేశం మాకు కావాలి. అందుకే మీ మనశ్శాంతి ఉంటలా. ఈ దేశం నా దేశం, భారతదేశం నా మాతృభూమి అనేసి పాట పాడుకుంటున్నావు. అర్థమవుతుంది మీకు? కానీ పరాయ దేశంలో ఉన్నట్టుగా ఉన్నాడంటే అక్కడ వాగ్దాన భూమి మీద దేవుడు వాగ్దానం చేసి సమస్తము సమకూర్చిన ఆ దేశంలో
సింపుల్గా బతికాడండి అబ్రహాం, సింపుల్గా. అదే స్టైలు ఇస్సాకు వచ్చింది, అదే స్టైలు యాకోబుకి వచ్చింది. మరి కష్టాలు కూడా వెళ్ళలేదా? ఉన్నారు, చాలా కష్టాలు పడ్డారండి. ఎంతమందో భక్తులు విశ్వాసానికి మరో కోణం మనం చూస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండు, ఒక ఆయనకి బొమ్మ ఉంటుంది, బొరుసు, బొమ్మను చూస్తారు, బొరుసు కూడా చూడాలి మనం. అటువైపు చూస్తే యాకోబు లాస్ట్ ఎన్ని బాధలు పడ్డాడో, ఇస్సాకు లాస్ట్ ఎన్ని బాధలు పడ్డాడో, నోవాహు ఎంత భయంకర పతనం అయిపోయిన పరిస్థితి ఉందో, ఇవన్నీ మనం చూసుకుంటున్నప్పుడు గమనించండి, వాళ్ళు సఫరింగ్లో నుంచి వెళ్ళిపోయి పరలోకం వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఇది మా దేశం కదా ఉన్నారు అంతే. ఇక్కడ సుఖపడతా ఉన్నాం అనుకోండి, పరాయి దేశం, పరలోక దేశం మన జ్ఞాపకం రాదు. అసలు రాజ్యం అది. చూడండి ముందుకెళ్ళిన అక్కడ నుంచి 10వ వచనం. నిర్మాణకారుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అక్కడ నేను సెటిల్ అవ్వాలి, ఇక్కడ సెటిల్ అయిపోతే ఎలాగ? నేను అక్కడ సెటిల్ అవ్వాలి. నేను నా రాజ్యం, నా దేవుడిచ్చే రాజ్యం. కాబట్టి నీ ఉన్న ఊరిలో నువ్వు పరదేశిగా బతకాలి. విశ్వాసి మరో కోణం అది. విశ్వాసంలో మరో కోణం ఏంటంటే, జబ్బులు పోతే అన్ని దేవుడు దీవిస్తున్నాడు, అన్నీ బాగున్నాయి, దేవునితో కూటమి పెట్టుకుంటున్నాము, అన్నీ బాగున్నాయి అనేసి అదొక విశ్వాస సంబంధమైన జీవితమే. తప్పంట్ల పాపమంట్ల. మరో కోణం ఏంటి? అబ్రహాము ఏ విధముగా అన్నీ ఇచ్చినా సరే పరాయి దేశం అనుకుని ఫీలింగ్లో ఉన్నాడో, అక్కడ సెటిల్ ఉన్నాడో, నీవు నీ పట్టలో నీ గ్రామంలో ఎలా ఉండాలి? అలా ఉండాలి. నేను పరవాసిని, పరలోకం వెళ్ళిపోయేవాడిని, ఇది ఎక్కడ పర్మనెంట్ కాదు ఇది నాకు అన్న భావనతో ఉన్నప్పుడు మీరు హాయిగా నిద్రపోతారు. నిద్ర పట్టదు. ఇవాళ ఒకటి అంటారు, రేపు ఇంకోటి కావాలంటారు, రేపు ఇంకోటి కావాలని అలా కోరికలు నిద్ర పడుతుంది మీకు. అది తీరిన తర్వాత మళ్ళీ ఇంకోటి వచ్చి పడద్ది, ఇంకోటి వచ్చి పడద్ది. అందుకని దేవానికి ధైర్యంగా అప్పచెప్పేశారు అనుకోండి, అప్పుడు పరవాసులుగా ఉన్నప్పుడు హాయిగా నిద్రపోతారు మీరు. ఒకవేళ పొరపాటుని కనుక ప్రాణం పొందిన ప్రశాంతి వెళ్ళిపోతాడు. ఎందుకంట మీరు అంటారు ఇసిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఏమంటారు, వెళ్ళిపోయినా బాగుండి పడలేకపోతున్నాయి ఈ బాధలన్నీ, ఇది బాధలు ఎక్కువైపోయినాయి. మరి వాళ్ళ మాట అనలేదు, మనసులో ఉండాలి ఆ మాట. ఏంటంటే ప్రభా త్వరగా వస్తున్నావు, లేకపోతే ముందు వెళ్ళిపోతాను ప్రభా, నా పరలోకం అక్కడ ఉంది ప్రభా, అక్కడ అలా జీవించాలి. కానీ పైకి బలహీనంగా ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఆ మాట రాకూడదు. మరి సుఖం వచ్చినప్పుడు, కష్టాలు బాగా ఉన్నప్పుడు ఏమంది? పోతే బాగానే ఉందిరా. సుఖాలు బాగా వస్తే అనవే. అబ్రహాం అన్నాడు నాకు ఈ దేశం వద్దు బాబు, ఎడ్లు ఉన్నాయి, పశు సంపద ఉంది, ఎకరాలు ఉన్నాయి, మొత్తం పంటలు పండుతున్నాం, అన్నీ ఉన్నాయి, నా ఈ దేశం కాదు బాబు. ఆ బ్రతుకు క్రైస్తవులకి రావాలి. అబ్రహాముని దీవించామని, ఆయనను కూడా దీవించామని ప్రార్థన బాగా చూపిస్తారు కదా. మరో కోణం కూడా చూపించాలి అబ్రహాం గురించి. ఈ పాస్టర్లో చూపిస్తున్నారా? ఇప్పుడు దేవుడిని చూపిస్తున్నాడు. దేవుని నామమున స్తోత్రం. టెంట్లో బతికాడండి ఆయన, అంత ఆస్తి పడేయండి. టెంట్లో బతికాడు, గుళ్ళాలు వేసుకున్నాడండి ఆయన. మరి ఏం ఉద్దేశం ఉంది దానికి? టెంట్ అంటే ఏమి ఉద్దేశం చెప్పండి? ఇది కొంతకాలం ఉంటాం మేము, అది అని ఉద్దేశం. మరి మీరేం చేశారు? బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్ ఉన్నది ఒక రూమ్లో ఉంటావు. కట్టుకోండి ఉంటే పర్ల, తప్పు కాదండి. కానీ నీ కొరకు నువ్వు బౌతునం మొదలుపెట్టావంటే కనుక అది సాతాను రాజు సంబంధం. నువ్వు నీ ప్రాధాన్యత కోసమే బతికింపజేస్తున్నాడు సాతానుగాడు. నీ దురాశల కోసమే నువ్వు జీవించమంటున్నాడు, నీ కోరికల కోసమే నువ్వు బతకమంటున్నాడు, సంపాదించుకోమంటున్నాడు. ఇతరుల గురించి పర్రపాటు నువ్వు ఆలోచించొద్దు. వాడు ఏవైపోయినా పర్లా, వాడు నాశనం అయిపోయినా పర్లా, నాశనం అయిపోయి కాలిపోయినా పర్లేదు అని మరీ మీ స్వార్థపరులని మీ బంధువుల గురించి కూడా ఏడవరండి. అసలు వాళ్ళు దగ్గర నుంచి పప్పలు తీసుకుంటారు, పెళ్ళికి వస్తే బహుమానాలు తీసుకుంటారు, ఇంకేదో చీరలు మార్చుకుంటూ ఉంటారు. ఇంకేంటి ఫంక్షన్స్కి అత్తయ్య బాగున్నావా అని చక్క ఎంత బాగా పలుకుతారు. ఎవరిని? మీ ఫ్రెండ్స్ని, మీ బంధువుల్ని. ఇప్పుడు ఏడ్చావా? ఎప్పుడైనా కన్నీగా వచ్చావా? అని లోక సంబంధమైన రాజ్య సంబంధమైన రాజ్యం వాళ్ళు కదా వాళ్ళు. నేను దేవుని రాజ్య సంబంధిని కదా, వాళ్ళ కోసం దేవుడు ఏం చేయమని చేస్తున్నావు నువ్వు? నువ్వేం ఇవ్వవసరం లేదండి, కనీసం వాళ్ళ కోసం కొంత ప్రయాసపడుతున్నావు. ఆ ప్రయాసతలో దేవుడు ఏమి చెబితే అది చేసి పడాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇతరుల కోసం ఎక్కువగా తీవ్రంగా ఆత్మల కోసం దాహం కలిగి ఆలోచించేవాళ్ళు దేవుడు మాట్లాడతాడు, ఇది చేయమ్మా, ఈ స్టెప్ కాదు, ఇంకో స్టెప్ మార్చమ్మా, ఇంకోటి మార్చ. ఆయనే మిమ్మల్ని ఆ స్టైల్లో నేర్పించుకుంటూ వాళ్ళు లాక్కొచ్చేవారు వదిలిపెట్ట మిమ్మల్ని. కానీ మీరేం చేస్తారు? చేతులు కడిగేసుకుని పక్కన కూర్చున్నారు.
కాసేపు ప్రార్థన చేసాములే, ఇక మారడక. ప్రయాస ఏది, ఆశ ఏది, కన్నీరేది, ప్రేమేది? ఇప్పటికీ అబ్రహాం గురించి ప్రపంచం చెప్పుకుంటుందంటే ఆయా దేశాలు కూడా ఆయన ఎంత అంటే మరో కోణంలో బతికాడు. ఆయన విశ్వాసంలో సఫరింగ్లో ఉంటూ సఫర్ అవుతూ ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఇంకెంత గొప్ప హైలైట్ అంటే ఆయన మైండ్ దేవునికి శిల్పకారుడు, ఆ దేవుడి గురించి మాట్లాడింది. ఏ దేవునికి నిర్మాణకుడు అమ్మా బా ఎదురు చూచుచుండెను అనలైన్ చేసుకున్నమాట. ఇక్కడ సీరియస్గా బ్రతకాలని ఇంట్రెస్ట్ నాకు లేదు. అబ్రహాం ఎందుకు ఈ బాధలు అంటే కనుక ఇక్కడ సీరియస్గా బ్రతకాలని నాకు ఇష్టం లేదండి. ఇక్కడ ఎన్నాళ్ళు ఉండను అసలు నేను. పితరులందరూ వెళ్ళిపోతున్నారు కదా, ఎంతమంది వెళ్ళిపోతున్నారు, ఏం సంపాదించుతున్నారు ఇక్కడంతా కూడా. ఎంత ఈజీగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అనుభవించకుండానే ఉన్న అబ్రహాం పర్మనెంట్ అనుకొని వాటిలో కలిసిపోయి అనుభవించకుండానే వాటిని పక్కన పడేసి సఫరింగ్లో ఉంటే వెళ్ళిపడిపోతాం. దేవుడే ఇచ్చాడు అతనికి. అతనేమో స్వార్థపూర్వకంగా పని కాదు. దేవుడు అతని విశ్వాసాన్ని బట్టి సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు, మంచి ప్లేస్లో పెట్టి తీసుకెళ్ళిపోయి. అయినా సరే అన్యుల దేశంలాగా ఫీల్ అయ్యాడు. ఇది నాది కాదన్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఈ లోకంలో ఉండేవాడిని కాదన్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఈ లక్షణాలు విశ్వాసం ఉంటేనండి నిజంగా దేవుని రాజు సంబంధంగా నువ్వు అవుతున్నట్లు లెక్క. దేవుని నామాని స్తోత్రం. అందుకే కొన్ని పోయినా సరే డోంట్ వరీ. కొన్ని వచ్చిపడ్డానుకోండి, మరీ పొంగిపోవద్దు, పుచ్చిపోవద్దు, పొంగిపోవద్దు. పచ్చి తెల్ల మహాళ్ళంటే పోయినాయి అనుకోండి, పుచ్చిపోవద్దు అంటే వరి అయిపోయి చింతపడిపోయి ఇక మరీ భారంగా ఉండకూడదు. ఉచ్చిపడి అనుకోండి, రెచ్చిపోవద్దు. రెండు ప్రమాదమే. అవి వస్తావంటే పోతావంటే, జబ్బులు వస్తావంటే పోతావంటే, అర్థమవుతుందా? ఈ మామూలే. కానీ నాలో నుండి నా యేసే వెళ్ళిపోకూడదు, వేదన పడకూడదు, పరలోకానికి సిద్ధముగా నేను ఉండాలి. అది అసలైన పర్మనెంట్ రాజ్యం. దేవుని నామాని స్తోత్రం. కాబట్టి ఈ రోజునాడు మనందరము కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నవి నాతో రావు. మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ మరి కరెక్ట్గా కంటామని మీరు, ఇది గుడారంతో సమానము. 2 వస్తల బిల్డింగ్లు అయినా 3 వస్తల బిల్డింగ్లు, ఇది గుడారంతో సమానము. దీంట్లో ఉండేవాడిని కాదు, ఉండేదాన్ని కాదు. నేను పర్మనెంట్గా నా రాజ్యం వేరు, నా దేవుని రాజ్యం. అందుకే అంటానండి, మీరు సంఘానికి ఇచ్చే ప్రాముఖ్యత ఎంత, మీ ఇంటికి ఇచ్చే ప్రాముఖ్యత ఎంత. నేను మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. మీ ఇంటిలో ఉండేటప్పుడు గమనించండి, సకల సౌకర్యాల కోసం విపరీతమైన తీవ్రమైన ఆలోచిస్తారు మీరు. తప్పు కాదు, పాపం కాదని తప్పు అంటలేను. మరి సంఘంలో అనే సౌకర్యాల కోసం మీరు ఏం ఆలోచించారు? ఇది దేవుని రాజ్యం కదా, ఇది దేవుని రాజ్యం కదా. దేవుని రాజ్య సంబంధమైన వ్యాప్తి కోసము మీరేం ఖర్చు పెడుతున్నారు, మీరు ఎంత ఖర్చు అవుతున్నారు? ఈ లోక రాజ్యంలో ఉండే బిల్డింగ్లో ఉన్న వస్తువుల కోసం మీరు ఎంత ప్రయాసపడి ఎంత ఖర్చు పెడతాం ఆలోచించుకోండి ఒకసారి. క్రైస్తవుల యొక్క మెంటాలిటీ మారినప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉంటే మీ ఇల్లు, ఎంత ఘనంగా ఉంటే మీ ఇల్లు. ఒక ఆమె ఈ మధ్యకాలం చెప్పానండి, ఏదో నన్ను ఎప్పుడో 5-6 నెలల ముందు ఉంటా. వాళ్ళు ఆమె సరవడి పడిపోతుంది. ఏంటంటే కనుక ఏమంటే రాక వస్తున్నారండి మా బంధువులండి అనేసి ఒకేసారి 90,000 పడి సోఫా కొనేసింది, రంగులేం చేసింది. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే ఇది పాపమా తప్పని మాట్లాడటం కాదు, మైండ్ ఎలా ఫిక్స్ అయిపోయారు మనం గమనించండి. మనం టెంపరీగా ఉండే ఈ గుడారానికి రంగులు, మాయలు, అది ఇది సకల సౌకర్యవంతమైన అన్నీ కొనుక్కుంటాం, మనం తప్పేం కాదు. కానీ నిన్ను కట్టి పరలోకాన్ని తీసుకెళ్ళటానికి కావాల్సిన సంఘములో నీ రాజ్యము నువ్వు కోరుకున్న రాజ్యం గురించి నువ్వేం ఆలోచించావు? ఒకసారి థింక్ చేయండి బిడ్డలారా. అబ్రహాం అంత ఈజీగా బతికట కారణం ఏంటంటే ఇది నాది కాదు, నేను ఉండేది కాదు. అర్థమవుతుంది మీకు? లాజరు కురుపులతో ఉన్నా సరే అంత ఈజీగా ఎందుకు బతికాడంటే ఇక్కడ ఉండే ప్లేస్ నాది కాదు, నేను ఉండను కూడా. అతను ఉండడు, నేనే ఉండను. ఆ మరం ఈయనకి అర్థమైంది, నాకు అర్థం కాల ధనవంతుడికి. స్టెఫన్కి అర్థమైంది, రాళ్ళబెట్టి కుట్టినా సరే ఏమందరూ కొంచెం ముందు వెళ్ళిపోతున్నా, హ్యాపీగా ఉంటా పరలోకంలో. పౌలుకి అర్థమైంది, జైలు పెట్టినా పర్లేదు, హ్యాపీగా ఉంటా అక్కడ పరలోకం వెళ్ళిపోయిన తర్వాత. అపోస్తలులందరూ కోరుకున్నది ఏంటి? మన పితరులు కోరుకున్నది ఏంటి?
ఇప్పుడు కార్పొరేట్ పాస్టర్లు వచ్చిన తర్వాత ఏ కోరికలు ఇంజెక్ట్ చేస్తున్నారు వీళ్ళలో? ఇంత మత్తులో ఉంటేలాగా సంగమా? దుర్బోధకుల చేతిలో పడిపోయి ఎంత మత్తులో పడిపోతున్నారంటే, ఇంకా బాగా ప్రార్థన చేయి, ఇంకా ప్రార్థన చేయి, ఇంకా నీ విశ్వాసం లేదేమో, అది జరగట్లా. అలా అనుకుంటే మరి పౌలుకి విశ్వాసం లేదా? ఆయన కొన్ని జబ్బులు ఉన్నాయి కదా, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. రాత్రులు చల్లి లేకుండా ఆపేయచ్చుగా ఆయన చల్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు. ఆకలి తప్పులు ఎందుకున్నాడు ఆయన? బిర్యానీ చేయొచ్చు. లేకపోతే సఫరింగ్ కూడా కావాలండి, అది అవసరం. మనం చెక్ చేస్తే సఫరింగు, శ్రమ అనేది పక్కన ఒకటి లేకపోతే కనుక నువ్వు పాడైపోతావు. సిలువ లేకుండా దూరం వెళ్తున్నావు అనుకోండి, నువ్వు పాడైపోతావు. అందుకే ఈ లోకరాజ్య సంబంధులు సిలువకు దూరం చేస్తారు. ఈ లోకరాజ్య సంబంధులు బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, పరాయోళ్ళు ఎవరన్నా అవ్వచ్చు, ఇరుపుర వాళ్ళు అవ్వచ్చు, నేను సుఖాల కోసం ఎంకరేజ్ చేస్తారు. కష్టాలు రాకుండా ఆపుతారు అవసరమైతే. నీకు బాధలు చేస్తాను నేను డిస్కరేజ్ చేసేస్తారు అవసరమైతే. కాబట్టి నువ్వు ఆ మత్తులో పడిపోయి నువ్వు డైవర్ట్ అయ్యమనుకోండి, సాతాను నిదానంగా తన రాజ్యంలోకి కలిపేసుకుంటాడు. తర్వాత నువ్వు కనపడవు. ఎక్కడంటే కనపడలే సిస్టర్ గారు, ఆ మూలందా, ఈ మూలందా, ఈ మధ్యన రావట్లేదు. ఎత్తుక్కోవాలి మేము. ఎతికే పరిస్థితి రాకూడదు. 2-3 వాళ్ళ బట్టి రావట్లేదు. ఈ సిస్టర్ ఎక్కడ పోయారండి, ఈ బ్రదర్ ఎక్కడ పోయారండి, ఎత్తుక్కోవాలి మేము. ఎందుకంటే దేవుని రాజ్య సంబంధాలు అందరికీ కూడా గమనించండి, ఆదివారం కోసం శనివారం కోసం తహతహలాడతారు. నేను మళ్ళీ జ్ఞాపం చేస్తున్నా, ఎక్కడికి ఎందుకు రావాలి పాస్టర్ గారండి, ఆ మహా గొప్ప పాస్టర్ కదండి. ఎక్కడే నీకు ప్రేమ, ఆప్యాయతలు, ఆదరణ నీ కొరకు చచ్చే పాస్టర్ ఉన్నాడు. ఐఎమ్ రెడీ. నీ కొరకు అవసరం ప్రాణం పెట్టే సేవకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎందుకు పెడతారని సుఖాల కోసం ప్రార్థన చేసేవాళ్ళు, కోసం ప్రార్థన చేసేవాళ్ళు, దీవెనలు ఇచ్చేవాళ్ళు. ఒక ఆమె చెప్తుందన్నమాట, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఎన్ని దీవెనలు వచ్చేస్తున్నాయో. పాస్టర్ గారు అండి మీరు ఎలా ప్రార్థన చేస్తారు? నేను అంత హై లెవెల్ పాస్టర్ని కాదన్నా, అంత హై లెవెల్ నేను చిన్ని పాస్టర్ని అమ్మ. 100 మంది కూడా ఉంటారమ్మా. వాళ్ళు కొంచెం వాక్యాలు చెప్పుకొని బతికేస్తున్నామమ్మా అలాగలా మేము అందరం కలిసి. కరోనా పోదమ్మా నేను ప్రార్థన చేస్తే, అంత హై లెవెల్ నాకు లేదమ్మా. క్యాన్సర్ పోదమ్మా, అంత కెపాసిటీ చిన్న పాస్టర్ని అమ్మ నేను. ఇంకేం చెప్తాం వాళ్ళకి? పొడియాత్మ లిస్ట్ ఆయన్ని. స్వచ్ఛమైన కళంకము లేని వాక్యముతో మన దేవుడు ఉదక స్నానం చేపిస్తున్నాడండి. అది కావాలి, శుభ్రత. ఈ లోకం నాదా. అందుకని యోహాను సువార్త ఉంటుందండి, నేను ఈ రాజ్య సంబంధిని కాదు, నేను పైనుండి వచ్చిన వాడని. చదవండి మాట, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ముగించేద్దాం. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది. ఎన్నో వచ్చినాం అది 36వ వచ్చి 18వ అధ్యాయం యోహాను సువార్త 36వ వచ్చి చదవండి అందరూ. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కానే కాదు. నేను ఎన్నాళ్ళు బతికాను, ఎన్నాళ్ళు ఉంటాను? 33 ఏళ్ళు ఉంటాను. తర్వాత నా పరిస్థితి ఏంటి మీరు చూశారు కదా, మీరు కన్నారు విన్నారు కదా. మహామేఘాలుడిగా పరలోకం వెళ్ళిపోయాడు కదా ఆయన. ఎంత ఆనందం అండి ఆయనకి. మేఘాల మీద కొనిపోయాడు కదా ఆయన. మరి అదే పరిస్థితి రాబోతుంది కదా. కొంతకాలం ఆగలగా. ఈ కొంతకాలంలో నువ్వేం చేయాలో దేవుడు మొత్తం ఒక మెనూ ఇచ్చాడు నీకు. ముందుకెళ్ళమ్మా. కదా సిల్వ చంపరగాళ్ళు నా సేవకులు. సాతాను రాజ్యం ఉంది ఆల్రెడీ అక్కడికి. అప్పటికే నా రాజ్య స్థాపన కోసం వచ్చి ఈ లోకానికి నేను పేతురు నీ బండ మీద కట్టువాడినాడు. స్టార్టింగ్ పవర్. నా రాజ్యం స్థాపించడం కోసం వచ్చాను. ఒక మార్గాన్ని వేస్తాను నేను. నా శిష్యులు చూపిస్తున్న మార్గం ఏంటో. ఒకవేళ నేను ఈ లోక సంబంధమైన సాతాను సంబంధమైన రాజ్యముతో మిళితమై ఉంటే కనుక నన్ను చంపరగా మీరు, నన్ను కొట్టరగా మీరు, వీధులు అసహించుకోరు నన్ను. అబ్బా మా బాస్ సూపర్ అంటారు. అవసరమైతే రోగాలు పోయినాయి కపో శాల మీద, జబ్బులు పోయినాయి వేసే దండల మీద అంటారు. నా ఘనత చాలా వస్తుంది. కానీ వాటి దూరంగా ఉంటూ నా రాజ్యాన్ని స్థాపన కోసం ముందుకెళ్తున్నా. నా ఘనత కోసం ఈ లోకానికి రాలా, నా మెప్పు కోసం ఈ లోకానికి రాలా, శాలలో కప్పించుకోవడం కోసం లోకానికి రాలా, దండలించుకోవడం లోకానికి రాలా. మీ అందరికీ నా పక్కన కూర్చోబెట్టి అక్కడ ఘనత కోసం ఈ లోకానికి వచ్చి సఫర్ అవుతున్నా. ఆయన స్టైల్లోకి వచ్చాం మనం ఇప్పుడు అందరూ. అదే స్టైల్ ఫాలో అవ్వాలిగా. ఏ స్టైలు? ఆయన సిలువను మోసుకుని వెళ్ళే స్టైలు.
సాతాను ఏమంటుంది? సిలువకు దూరం చేసే స్టైలు. ఆ స్టైలు ఎప్పుడు కాలం ఉండదండి, అది వద్దు మీకు. సిలువకు, శ్రమలకు, వేదనకు, దుఃఖానికి, అవమానాలకి దూరంగా జరగంటుంది సాతాను గాడు. నీకు రావటం ఏంటమ్మా శ్రమలు, అసలు నీకు రావటం ఏంటమ్మా అవమానాలు? నిన్న అనేది ఎంత నీతిగా ఉంటున్నావే, ఎన్ని పాటలు పాడుతున్నావే, నిన్న అంటాడు నీ భర్త. లోకం అంటున్న మాట, లోకం యొక్క తీరది అర్థమవుతుందా? కార్పొరేట్ పాస్టర్లు మాట్లాడుతున్న మాటలు అవన్నీ కూడా. ఉపవాసం ఉండమంటారు అవసరమైతే, ఇంకా ప్రార్థన చేయమంటారు, ఇంకా విశ్వాసం తగ్గిందేమో, ఇంకా బాగా వాల్యూమ్ పెంచమంటాడు అవసరమవుతాడు. దుర్మార్గులుగా ఉండి మిమ్మల్ని ఆ దుర్మార్గుడికి అప్పచెప్పేస్తున్నారు. జాగ్రత్త. చదువు మాట కింద. కాదు, నువ్వు రాజువా? ఐ యామ్ కింగ్. నేను రాజునే. అది అర్థం కాలే మీకు, లోకానికి అర్థం కావట్లా. నేను క్రిస్టియన్నే, నా తండ్రి రాజు, నా రాజ్యం వేరు. ఈ మాటలు అర్థమవుతాయి వాళ్ళకన్నా? పిచ్చాన్ని పడింది అంటారు అందరు కూడా. పిచ్చోడా లెక్కెడతారు అవసరమైతే పిచ్చదానిలాగా. అయినా సరే మన పవర్ వేరు. అర్థమైతే అర్థం అవ్వద్దు, లేకపోతే లేదు. అర్థవంతముగా ఉన్నవాడు నాలోనే ఉన్నాడు కదా, నీకెందుకు అర్థం కావాలి? నాకేంటంటే ప్రాబ్లం ఏంటంట? అందుకే యేసు ప్రభు వారిని మాత్రం మనం చూపించాలి, మనకు కనిపించకూడదు. మన క్రియల్లో, మన మాటల్లో, మన తీరులో ఆయన్ని కనిపింపజేయాలండి. ఏం కొంపలు మునిపోతుంది అండి? అహంభావాలండి. అది చచ్చిపోతే కానీ బతకవు. దేవుని నామమునకు స్తోత్రం. ముగించేద్దాం. నీ వాయిస్ ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది? ఆయన రాజు సంబంధిగా నువ్వు ఉంటున్నావా, మాట్లాడుతున్నావా? నీ క్రియలు అలా ఉంటున్నాయా? అలా ఉంటే ఈ రాజ్యంలో ఒక్కొక్కరు చేర్చబడటం కోసం ఒక మంచి మార్గం వేసినట్లు లెక్క, నువ్వు ఒక మాదిరిగా ఉన్నట్లు లెక్క. నువ్వు ముగించే ముందు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నా అని ఎప్పుడైతే పాట పాడుతూ ఉంటావో, నేనే అన్నాను ఎప్పుడు పాట పాడుతూ ఉంటావు, ఎప్పటికీ దేవుని రాజ్య స్థాపన జరిగే కార్యక్రమం నువ్వు ఉండవు. సాతాను రాజ్యంలో ఉన్నవాడుగా ఉన్నావు. ఈరోజు నాడు ఆత్మ నశించిపోతుందంటే, ఆత్మను రక్షించబడి పరలోక రాజ్య సంబంధిగా సంఘంలో చేర్చబడితే బాగుండనే పెయిన్ రావట్లేదంటే కనుక నువ్వు సాతాను రాజ్య స్థాపనలో ఉన్నావు. నువ్వు అంత కామ్గా ఎలా ఉంటావు? అంత సైలెంట్గా ఎలా ఉంటావు? నువ్వు అసలు ఉండలేం కదా. నశించిపోతున్న ఆత్మ విషయంలో భారంతో పనిచేశారు కాబట్టి బైబిల్ చక్కగా మన చేతిలోకి వచ్చేసింది. అంతగా పనిచేశారు కాబట్టి వాళ్ళ సాక్ష్యాలు మాదిరిగా ఉన్నాయి మనకి. మరి నువ్వెందుకు మాదిరిగా ఉండలేకపోతున్నావు? మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి దేవుని పట్ల గమనించండి. ఎన్ని రకాలైనా సరే వాడు మబ్బులో పెట్టేసి నిన్ను మౌలు చేసి వాడు రాజ్యంలో కలపడం కోసం రాకడ ముందు ఎంతో కుతంత్రం పొందుతున్నాడు, ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్త. మీ చుట్టూ ఉన్న నామకార్థ క్రైస్తవులు, మీ చుట్టూ ఉన్న దుర్బోధకులు మహా డేంజరస్. వాళ్ళని కన్ని పెట్టుకోకుండా ఉన్నారో ప్రమాదం. అన్యులు ఏముంది, తెలిసి మాట్లాడతారు పాపం, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళతో మాట్లాడటం చాలా ఈజీ అండి, వాళ్ళని జయించడం చాలా ఈజీ అండి. గట్టిగా మాట్లాడితే వాళ్ళు పారిపోతారు పెరుగుతనంగా, సమాధానం వాళ్ళ దగ్గర ఉండదు. కానీ వీళ్ళు వాదిస్తారు, దెబ్బలాడతారు, ఆహ్లాదంతో ఉంటే బైబిల్ చెప్పింది కదా. మళ్ళీ ఏమంటే సార్, అబ్రహాము నేను దీవించాడు దేవుడు, నువ్వు ఇంత కూడా విశ్వాసంగా ఉన్నావు కదా, నేను దీవించడా? ఆ దీవెనలన్నీ పొందుకుని వద్దన్నవాడు అబ్రహాం. అది కూడా చూపించారుగా. నాకు ఆ దీవెనలన్నీ వద్దు బాబు, ఈ లోకం నాది కాదు బాబు, అవి ఉంటే ఉండేలే, అట్లా ఉండే, అసలు నాకు ఎక్కడ ఉండదు పరలోక రాజ్యం, కాబట్టి టెంట్ వేసుకుంటా. పెద్ద గోపురాలు కట్టుకున్న వాళ్ళు చాలామంది ఆ రోజుల్లో. మీ బాబేలు గోపురం ఉదాహరణ, అన్నీ ఉన్నాయి మెటీరియల్ కూడా, కానీ కట్టలైనా ఎంత సఫర్ అని. నిజంగా దేవునికి ఇష్టమని బిడ్డగా ఉన్నాడు, తన రాజ్యంలో ఇమిడాడు. ఈ రోజు నాడు లాజరు వెళ్ళిన తర్వాత అబ్రహాం పేరు కూడా వినపడుతుంది. పరలోకం వెళ్ళిన తర్వాత, లాజరు చనిపోయిన తర్వాత అబ్రహాం పేరు వినపడుతుంది. ఇప్పుడు అబ్రహాం అండి, ఎక్కడ సువార్తలండి, ఎక్కడ సువార్త అండి? యోహాను సువార్తలో లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్న అంతా హైలైట్ అయింది ఆయన పేరు. పరలోక రాజ్యములో అబ్రహాము ఉన్నాడన్న రుజువుకి అదే మనకి. ఎందుకంటే గుడారం నాకు చాలన్నాడు. ఈ ఆస్తులు ఉన్నాయన్న పర్ల నా అవసరం లాంటి వాడితో పని లేదు. నా భావనతో మరొక విశ్వాసములో ఉన్నాడు కాబట్టి ఆయన పరలోకంలో పేరు మారుమోగిపోతుంది ఈ లోకంలో కూడా. మరి నీ పరిస్థితి ఏంటి? నీ పేటలో పరదేశంగా ఉంటున్నావా, నా దేశం అంటున్నావా? ఈ పేట అంతా నాది అంటున్నాడు ఆయన. ఈ పేట నేనేనండి, నేను లేకుండా ఏ పని జరగదండి. నా శిష్యుడాడు నా దగ్గరికి వచ్చినాడు అన్నమాట. మీకు ఎందుకంటే ఏమన్నా చెప్పండి, నాకు ఈ పేట మొత్తం నేను చూసుంటాను అన్నాడు.
ఈ పేట ఏమో కానీ నా ప్రభు ప్రపంచానికి నాయకుడు ఆయన. అయినా సరే వద్దనుకున్నాడు ఆయన. నా బిడ్డలైతే నా బిడ్డలతో నేను ఉంటా. చిన్ని సంగమా, చిన్న మందా, భయపడద్దు, నేను ఉన్నా. నా రాజ్యం ఇక్కడే ఉంది. నా రాజ్యం ఇక్కడే ఉంది. రాజ్యం అనుకుని వందల మంది, వేల మంది ఉన్నారు. రాజ్యం కాదు అది, సాతాను రాజ్యము. దుర్బోధ కనిపెట్టడం జాగ్రత్తగా. వేల మంది వెళ్ళిపోతున్నారంటే కనుక అక్కడ సత్యమైన వాక్యము ఉండదు. పర్సనల్ కేర్ ఉండదు. ఆత్మ పట్ల భారం ఉండదు. చెమట పట్టనివ్వరు, ముళ్ళు గుచ్చుకోనివ్వరు. ఎప్పుడు కూడా శాంతి అనేవాళ్ళు వాళ్ళందరూ కూడా సాతాను కుట్రది. అది కనిపెట్టుకోకుండా మోసపోయేవంటి కనుక నువ్వు రేపటి దినాన్న ఎక్కడ ఉంటావు మనకు తెలియదు. విడిచిపెట్టబడతావో ఎత్తబడతావో మనకు తెలియదు. విడిచిపెడితే సాతాను రాజ్యం ఉంది, దాంట్లో కల్తీ అయిపోతావు. కాబట్టి జాగ్రత్త పడతాం. అబ్రహాముని జ్ఞాపకం చేసుకోండి, యోసేపుని జ్ఞాపకం చేసుకోండి. చదవం బుజ్జిగా. తన రాజ్యమునకును మహిమకును చూడండి. ఆఖరి వచ్చి వస్తారు, చదువు మళ్ళీ ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి పిలిచాడండి ఆయన. తన రాజ్యము కొరకు పిలుచుకున్నాడండి ఆయన. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని. ఈ రాజ్యానికి ఎవరి హెడ్? దేవుడే. దేవుని రాజ్యం కాబట్టి మీరు నడుచుకొనవలెనని, తగినట్టు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డలను నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. దేవుని నామానికి స్తోత్రం. ఎంత కష్టమో తెలుసా మాట? అది ఎంత కష్టమో తెలుసా? ఇతరుల కొరకు బ్రతికే జీవితం అది. మీ గురించే అంటూ ఉంటాడు చూడండి ఆయన. మీ గురించి మీకు తండ్రిలాగా మేము మాదిరిగా ఉండి మిమ్మల్ని జాగ్రత్తగా ఆలనా పాలన చేసుకుంటూ ఆయన రాజ్యంలోకి స్థిరపరుస్తున్నాం మిమ్మల్ని. మీ గురించి ఇంత ప్రయాసపడుతున్నాం. ఒక పౌలు భక్తుడు, ఒక పేతురు గారు, ఒక అపోస్తలులు, ఆదిమ సంఘస్థులు, మిషనరీస్, వీళ్ళందరూ కూడా ఎవరి కోసం బతికారండి? వాళ్ళ కోసమా? విలియం కేరీ ఒకవేళ వాళ్ళ బిడ్డలకు జ్వరం వచ్చినప్పుడు కనుక ఎన్ని మానేసి పక్కన పెట్టేసి హాస్పిటల్ తిప్పుకుంటా, ఇంట్లోనే కాక పడగలు కూర్చుకుంటూ ఉంటే కనుక చనిపోడే బిడ్డ. భార్య మెంటల్ రాదే. చూడండి, కుటుంబం మీద కూడా విపరీతమైన కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే కనుక ఇంత పని మనం జరిగేది కాదు భారతదేశంలో. అలాగనేసి దేవుని చిత్తం కాదంటే కనుక, దేవుని చిత్తం ఏంటంటే కనుక ఆయన సేవ జరిగించాలి. వీళ్ళు పరలోకం కూడా వెళ్ళిపోవాలి ముందే. ఒకసారి అనిపిస్తుంది, ఒకసారి గమనించండి. సేవకులకి సేవ ముందుకెళ్తున్నప్పుడు, కొంచెం బాగా తీవ్రంగా వెళ్తున్నప్పుడు, చివరికి బంధువులైనా, కొడుకులైనా, చివరికి భార్య అయినా సడ్డొస్తే స్పాటే. చెప్పలేమండి. సేవ విషయంలో అందుకే అడ్డు రాకూడదు ఎవరు కూడా. లోక సంబంధం కొంచెం సహాయం ఇవ్వచ్చండి. అర్థమవుతుంది మీకు? సేవా జీవితంలో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, సేవా జీవితంలో ప్రయాసపడుతున్నప్పుడు, ప్రార్థనా మొత్తంలో ముందుకెళ్తున్నప్పుడు సేవకులు ఎవరు అడ్డు రాకూడదు. ఎంతోమందికి దేవుడు స్పాట్ పెట్టి తీసాడు. వాళ్ళ విశ్వాసంగా ఉండి పరలోకం ముందు వెళ్ళిపోతారు, వేరే విషయం. విలియం కేరీ పిచ్చోడు అనుకుంటున్నారు మీరు ఏమన్నా? అని ప్రేమ తెలియదు, భార్య ప్రేమ తెలియదు అంటారా? మీరు అంటారన్నమాట. అసలు మరీ దారుణం అండి, భార్యను కూడా పడుచుకోకుండా, పిల్లలను కూడా పడుచుకోకుండా ఎలా ఉంటాడైనా? స్త్రీ కాబట్టి కొంచెం బలహీన పడింది. మెంటల్ ఎందుకు రావాలండి? అంటే పిల్లలు లేకపోతే బతక నువ్వు? నీ పిల్లలు ఏమన్నా? లోతుకెళ్తే ఇంత మర్మం ఉంది. అంటే విశ్వాసములో మరో కోణంలోకి రాలేకపోయింది విలియం కేరీ భార్య. అర్థమవుతుంది మీకు? విశ్వాసములో ఇంకొక మరో కోణం ఉందనే విషయం రాలేకపోయింది యోబు భార్య. ఇప్పుడు మీరు కూడా గమనించండి. భర్త బలంగా ఉండి ఆత్మీయంగా ముందుకెళ్తున్నప్పుడు విశ్వాసములో మరో కోణం కూడా అర్థం చేసుకుంటే ఎంకరేజ్ చేస్తారు. భార్య బలంగా ఉండి విశ్వాసం బలంగా సాగుతున్నప్పుడు మరో కోణం కూడా బలంగా ఉందనే ఉద్దేశంతో మీరు ఎంకరేజ్ చేస్తారు. అలా ఒకరొకరు ఎంకరేజ్ చేసుకున్నప్పుడు అందరం పరలోకంలో మెప్పు ఘనత పొందుకుంటాం. దేవుని నామమునకు స్తోత్రం. లేకపోతే నాకు నాదే అన్న భావన క్రైస్తవులకు కానే కాదు. అది ఉందంటే కనుక తుంచేసుకుందాం, కొంతలో కొంత మార్పు చేసుకుందాం. నేను బ్రతికది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో అనేక మంది ఆత్మల కోసం మనం ప్రయాసపడాలి, భారంతో ఉండాలి, ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టేవాడు క్రైస్తవుడు. ప్రాణం పెడతాను సిద్ధపడుతున్న వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళే ఆయన శిష్యులు. అప్పుడే ఘనత, మహిమ, ప్రభావం చెల్లుతాయి. ఈ లోకంలో కూడా దేవుడు నేను ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్తూ ఉంటాడు. అదే అద్భుతమైన కార్యం, మరొకటి లేదు నాకు అర్థమైనంత. బైబిల్ చరిత్రలో అర్థమైనంత వరకు కూడా ఇది ఒక్కడ తప్ప ఇంకోటి అర్థం కాదు నాకు.
కాబట్టి కృపలో బతుకుతాం, విశ్వాసం అవుతాం. మరొక కోణములో ఉన్న విశ్వాసం ఏమంటే ఈరోజు మీతో మాట్లాడే దేవుడు అదే కోణాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి. ఒక అబ్రహాములాగా, ఒక యోసేపులాగా సఫర్ అవుతూ, ఒక పౌలులాగా, కొంతమంది అపోస్తులులాగా, ఆదిమ సంఘస్థులాగా సిలువకు దగ్గర అవుతూ చివరికి సిలువ మోసుకుంటూ వెళ్ళిపోతాం పరలోకం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక.